ఇందాకే మా ఫ్రెండ్ చెప్పాడని ఒక సౌత్ కొరియా సినిమా అయితే చూశాను. ఇది 2012లో అయితే వచ్చిందంట. ఆ సినిమా పేరేంటంటే 'ఏ కంపెనీ మ్యాన్'. 'ఏ కంపెనీ మ్యాన్' అది సినిమా చూసైతే తెలుసుకోండి. అయితే యాక్చువల్‌గా ఈ సినిమాలో ఫైట్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు మామూలుగా ఉండదని చెప్తే నేనైతే ఆ సినిమా అయితే చూశాను. యాక్చువల్లీ ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, ఒక ప్రాపర్ కమర్షియల్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇలాంటి స్టోరీలు మన తెలుగులో చాలా వచ్చాయి. అంటే 'సూర్య గారు 'ఆరు' స్టోరీ ఉంటది కదా! ఆ మ్యాటర్‌లో ఉండే ఒక రివెంజ్ స్టోరీ అన్నమాట. ఇది చూస్తున్నప్పుడు నాకైతే అదే ఫీలింగ్ అయితే వచ్చింది. లేపినంత అయితే లేదు గానీ, ఒక డీసెంట్ సినిమా. మరి ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలీదు గానీ, నాకైతే ఓకేగా అనిపిచ్చింది. అంత అనుకున్నంత అయితే లేదు. ఇంకా స్టోరీ విషయానికొస్తే, ఈ సినిమాలో ఒక కంపెనీ అయితే ఉంటది. ఆ కంపెనీ చేసే పనేంటంటే మనుషుల్ని చంపడం. అంటే సుపారీ తీసుకొని మనుషులనైతే చంపుతా ఉంటారు. ఒకరోజు ఏం జరిగిద్దంటే, హీరోకి అలాగే ఇంకొక కుర్రోడికి కలిపి ఒక మిషన్ అయితే ఇస్తారు. ఆ మిషన్ ఏంటంటే ఒకడినైతే చంపాలి. ఆ మిషన్ ఎలా చేస్తారంటే, హీరో కింద ఒక ట్రక్‌లో అయితే కూర్చుంటాడు. ఆ కుర్రోడెళ్లి పైన ఉన్న వాళ్ళందరిని చంపేసుకొని బయటకొచ్చేటప్పుడు హీరో ఆ కుర్రోడిని చంపేసి జాగ్రత్తగా ఇంటికైతే ఎళ్ళిపోవాలి. అది మిషను. అలాగే హీరో అయితే చేస్తాడు. ఆ కుర్రోడెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపేస్తాడు. తర్వాత హీరో వెళ్లి ఆ కుర్రోడినైతే చంపేస్తాడు. ఆ కుర్రోడు చనిపోయే ముందు ఒక కోరికైతే చెప్తాడు. అదేంటంటే తన దాచుకున్న డబ్బుల్ని తన ఫ్యామిలీకైతే ఇవ్వమంటాడు. హీరో అదే విధంగా ఆ కుర్రోడిని చంపేసిన తర్వాత ఆ డబ్బులివ్వడానికి ఆ కుర్రోడి ఇంటికైతే ఎళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఆ కుర్రోడు వాళ్ళ అమ్మని, ఆళ్ళ చెల్లినైతే చూస్తాడు. ఆ కుర్రోడోళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడొక సింగర్ అన్నమాట. అంటే పాస్ట్‌లో సింగర్. ప్రెజెంట్ అయితే ఓన్లీ హౌస్ వైఫే. ఈ హీరో వాళ్ళ పాస్ట్‌లో ఆవిడ పాటలైతే విని మనోడైతే ఆవిడని లైక్ చేస్తా ఉంటాడు. చివరాఖరికి ఆవిడనైతే చూస్తాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీకైతే హీరో అయితే కనెక్ట్ అవుతాడు. ఇందాక ఆ కుర్రోడినైతే చంపేసాడు అనుకున్నాం గదా! యాక్చువల్లీ ఆ కుర్రోడినైతే హీరో చంపడు. బతికే ఉంచుతాడు. దాని తర్వాత స్టోరీ ముందుకెళ్ళే కొద్దీ ఆ విషయం అయితే మనకైతే తెలిసిద్ది. మనతో పాటుగా ఆ కంపెనీ వాళ్ళుంటారు గదా! ఆ హెడ్స్‌కి గూడా ఈ విషయం అయితే తెలిసిద్ది. హీరో ఆ కుర్రోడిని చంపలేదు. ఈ ఫ్యామిలీ వాళ్ళతో తిరుగుతున్నాడు. ఈ రకంగా అయితే వాళ్ళకైతే తెలిసిద్ది. వాళ్ళు చాలా నటోరియస్‌గా అయితే ఉంటారనమాట. ఇలాంటి వాటినైతే వాళ్ళస్సల క్షమించరు. వీళ్ళకి అపోజిట్‌గా వచ్చిన వాళ్ళని వెంటనే చంపేస్తారు. ఇంకా హీరోని చంపేయమని వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ఇస్తారు కొంతమందికి. నా విషయం హీరోకైతే తెలిసిద్ది. హీరోకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? హీరో వాళ్ళ నుంచి ఎలా కాపాడుకున్నాడు? ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది? ఆ సింగర్‌కి ఏమైంది? ఇంకా మిగతాది ఆ స్టోరీ అనమాట. హీరో ఎందుకు రివెంజ్ తీర్చుకుంటాడంటే ఈ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు కదా! ఆ సింగర్‌కి కూడా మనోడైతే దగ్గరవుతాడు. ఈ మధ్యలో ఒక హీరోకి ఒక పాత ఫ్రెండ్ లాగా అదే కంపెనీలో పనిచేసిన ఒక పాత వ్యక్తి ఒక ఫ్రెండ్ అవుతాడు. ఆ ఫ్రెండ్‌ని మోసం చేస్తాడు. ఆ ఫ్రెండ్‌ని మోసం చేసినప్పుడు అక్కడ కాల్పులైతే జరుగుతాయి. అప్పుడు ఆవిడైతే చనిపోద్ది. ఇంక దాని తర్వాత మనోడు ఆ కంపెనీ పైన రివెంజ్ తీర్చుకుంటాడు. ఆ కంపెనీ మొత్తాన్ని ధ్వంసం చేసేస్తాడు. హెడ్ నుంచి అందరిని చంపేస్తాడు. ఒక్కడు కూడా మిగలడు. అది స్టోరీ అన్నమాట. ఆ రివెంజ్ తీర్చుకోవటం ఏదైతే ఉంటదో అదైతే బావుంటది. నిజంగా ఎమోషన్ అయితే బాగా వర్కౌట్ అయిద్ది. సినిమా అయితే స్టార్టింగ్‌లో కొద్దిగా స్లోగా అయితే ఉంటది. ఇంక మిగతాదంతా బానే ఉంటది. అంటే అదిరిపోద్ది, బెదిరిపోద్దని నేనైతే చెప్పట్లేదు. డీసెంట్ వాచ్. కానీ హీరో చంపడానికి ఆ జాబ్ చేస్తున్న బిల్డింగ్ లోపలికైతే ఎళ్తాడు. గన్ను పట్టుకొని ఎళ్తా ఉంటాడు. అక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి. నిజంగా అక్కడ అదిరిపోయే అంటే మన తమనన్న బీజీఎం ఉంటాయి. 'డాకు మహారాజు', 'మణి శర్మ' గారి బీజీఎమ్స్ ఉంటాయి. 'ఇంద్ర', 'నరసింహనాయుడు' ఆ బీజీఎమ్స్ పెట్టి ఎడిట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మామూలుగా ట్రెండ్ అవ్వదు ఆ టెంప్లేట్. ఆ రేంజ్‌లో ఉంటది. ఆ ఫ్రేమ్‌లు. నిజంగా ఆ ఫ్రేమ్‌లయితే నాకు బాగా నచ్చాయి. అంటే ఆ ఫ్రేమ్స్, ఆ ఫైట్స్ అవి చూస్తున్నప్పుడే నాకొక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. గన్‌లు పట్టుకొని టప 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 కాల్చేసుకుంటాం. రివెంజ్ తీర్చుకోవటం. ఆ ఎమోషను అదంతా ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరది ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఓవరాల్‌గా ఓకే. ఫీల్ అయితే వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒకసారైతే చూడొచ్చు. సౌత్ కొరియన్ సినిమా ఇది. హాట్‌స్టార్‌లో ఉంటది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉంటది. ఈ విధంగా మా ఫ్రెండ్ చెప్పాడని ఈ సినిమా అయితే చూసాను. ఇలాంటి హాలీవుడ్ సినిమాలు మీకు నచ్చినయి చాలా ఉంటాయి. అంటే ఫేమస్ హాలీవుడ్ సినిమాలు గాదు. అంటే మన 'క్రిస్టోఫర్ నాలన్' గారి సినిమాలు, వీళ్ళ సినిమాలు కాకుండా కొన్ని సినిమాలుంటాయి. జెమ్స్ అన్నమాట. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇది మనమే చూసాంరా ఎవరు చూడలేదు అనే ఫీలింగ్ వస్తది. ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే వస్తది. అలా ఫీల్ అయిన సినిమాలు మీకు అనిపించిన సినిమాలు కింద కామెంట్ అయితే చేయండి. ఏ సినిమా అయితే ఎక్కువ కామెంట్స్ వస్తదో లేకపోతే ఏది ఎక్కువ సార్లు వస్తదో, ఏది నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించిందో ఆ సినిమా అయితే నెక్స్ట్ అయితే చూస్తా.
దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో అదైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా అయితే ఇంటరాక్ట్ అవుదాం. థ్యాంక్ యూ.